వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. కుబేరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉంది, కుబేరా మూవీ స్టోరీ ఎలా ఉంది, ఆ ఎలివేషన్స్ కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, ఓవరాల్గా అసలు కుబేరా మూవీ ఎలా ఉందనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, కుబేరా మూవీ ధనుష్ గారు, నాగార్జున గారు నటించిన మొట్టమొదటి కాంబినేషన్ మూవీ. సో ఎలా ఉంది అండ్ అదేవిధంగా ఈ కలెక్షన్స్ కానివ్వండి, సో ఆ స్టోరీ కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, ఓవరాల్గా ఎలా అనిపించింది? ఓవరాల్గా అయితే ఈ కాంబో గురించి మాట్లాడుకుంటే నాగార్జున గారికి, రష్మిక గారికి ఇది రెండో కాంబో. ఎందుకంటే దేవదాసులో అంటే కలిసి పనిచేశారు ఒకే సినిమాకి. బట్ ఆ టైంకి రష్మిక నానికి హీరోయిన్ అనుకుంటా. సో అట్లాంటి బట్ నాగార్జున గారు, ధనుష్ గారు, శేఖర్ కమ్ముల గారు కాంబో మాత్రం ఫస్ట్ టైం ఇది. సో సినిమా అయితే నీట్గా ఉంది. ప్రజెంటేషన్, శేఖర్ కమ్ముల ప్రజెంటేషన్ ఎలాగుందో అలాగే ఉంది. కానీ చాలా ఇంటలెక్చువల్గా తీశారని కూడా అనిపించింది కొన్ని సీన్స్. కాకపోతే సైలెంట్గా డల్గా ఉండేది. ఒక మణిరత్నం సినిమా గారు లాంటి సినిమాలాగా ఉంటే మన వాళ్ళు కొంచెం పటా అయిపోతుండాలి అనమాట. సో అక్కడక్కడ కొంచెం డల్ అయిందని విమర్శ తప్ప స్టోరీ నెరేషన్ కోసం ఆ సీన్స్ అవసరం తప్పదు. సో సినిమా బాగుంది. నాగార్జున గారు యాక్టింగ్ బ్యాలెన్స్ చేయడం బాగుంది. ఇంకా ధనుష్ అదరగొడతాడు ఆయన. దట్టు ఒక పేదవాడు, బాగా బిచ్చమెత్తుకునే స్థాయి లాంటి వాడు ఎట్లా పెర్ఫామ్ చేస్తాడు అనేది అట్లాగే ఉంది. నిజంగా డబ్బింగ్ ఆయన చెప్పుకున్నాడో చెప్పాడు నాకు ఐడియా లేదు, కానీ ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా అలాగే ఉంది తెలుగు వరకు నుంచి. కానీ క్యారెక్టర్ కూడా అసలు చాలా బాగా సెట్ అయింది. అంటే మనకు రఘువరన్ అంటే ఆయన గొప్పతనం అదేనండి. రఘువరన్లో ఒక నిరుద్యోగి, ఆ తర్వాత ఏదో వచ్చింది సినిమా, అందులో గడ్డాలు వేసుకొని పెద్ద పొలిటీషియన్లా ఉంటాడు. ఆ తర్వాత మారి వచ్చింది, ఒక వీధి రౌడీ లాగా మేస ఇక్కడ వరకు చెంపలు వేసుకొని మనిషి మళ్ళీ చూస్తే పెట్టలాగా ఎంత ఉంటాడు ఆయన. కానీ పెర్ఫార్మెన్స్ ఇంకా అదే. సారు చూడండి ఎలా ఉంది. అదే 3లో చూస్తే క్లీన్ షేవ్తో ఇంటర్మీడియట్ కురవాడు అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్ లాగే ఉంటాడు. నమ్మేయచ్చు. అంటే దేనికైనా పరకాయ ప్రవేశం అయిపోతాడు ఆయన. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ యాక్టింగ్, అది. సో సినిమా బాగుంది. బట్ ఎంతవరకు రీచ్ అవుతుందో అనేది చెప్పలేము. రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అయితే కొంతమంది ప్రముఖులు చెప్పేది ఏంటంటే ఇది ఏ క్లాస్, బి క్లాస్ సెంటర్లో ఆడుతుంది, సి క్లాస్కి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు అనేది ఒక అభిప్రాయం. అలా అని చెప్పలేం. ఇవాళ రేపు చేతిలో మొబైల్ వచ్చి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎవడికి వాడే క్లాస్గా ఫీల్ అవుతున్నాడో, ఎవడికి వాడే ఏ క్లాస్ సెంటర్గా ఫీల్ అవుతున్నాడు. ఒకప్పుడు రిలీజ్ అనేది ఏ క్లాస్, బి క్లాస్ సెంటర్లకే వచ్చి సి క్లాస్ సెంటర్కి రిలీజ్ వచ్చేవి కాదు. సెకండ్ రిలీజ్కి ఎప్పుడుకో బాక్సులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. మారుమూల చిప్పులు వచ్చాక మారుమూల పల్లెటూరు కూడా రిలీజ్ చేసేస్తున్నారు. సార్, ఈ మూవీలో మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మూవీ వచ్చేసి 3 hours 1 minute అయితే ఉంది. సో కొంచెం తగ్గిస్తే బెటర్ ఏమో, చాలా లాగ్ అయిపోయింది అని చెప్పేసి కొంచెం చెప్పాను. ఇప్పుడు కొన్ని సీన్లు లాగ్ ఉన్నాయి, కొంచెం సైలెంట్గా ఉన్నట్టున్నాయి. అలాంటివి లేపేస్తే పర్వాలేదు అని ఉంది. కానీ నెక్స్ట్ సీన్కి ఎఫెక్టివ్గా ఉండాలి అని అనిపించినప్పుడు అది వాళ్ళు ఏమంటే ఎడిటింగ్ పక్కన కూర్చుంటారు. ఎడిటర్ ఎంతో అనుభవజ్ఞులతో చేస్తాడు. పక్కన దర్శకుడు కూడా ఇది ఇలా పెట్టండి, ఇది ఇలా కలపండి అన్నీ చెప్తారు. మళ్ళీ ఒకసారి చూసుకుంటారు. ప్రొడ్యూసర్ వాళ్ళు ఒకసారి చూసుకుంటారు. ఇన్ని జరిగిన తర్వాత కదా రిలీజ్ చేసేది. అప్పటికప్పుడు చేసేసేది ఏమి ఉండదు. వీళ్ళు చిన్న ప్యాచింగ్ వర్క్స్లు, ఆర్ఆర్లో ఏమైనా కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు, లేదంటే సాంగ్ ఎడిట్ చేయడంలో ఏదైనా సాంగ్ పెట్టేసిన మధ్యలో అని పెట్టడానికి ఇబ్బంది ఉండదు. కానీ మిగతావన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బట్ ఆ ల్యాగ్ అయిందనేది మాత్రం నేను విన్నాను. ఇప్పుడు ఈవెన్ అలాగైతే యానిమల్ ఉంది. యానిమల్ కూడా 3 hours సినిమా. మన కొన్ని సీన్లు అబ్బా ఏమిట్రా ఇంతగా మిషన్ గాలతో కాల్చుకోవడం అనిపించే వాళ్ళు కూడా ఉన్నారుగా. బట్ అది కూడా అబ్బా ఏముందిరా మామ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా. అక్కడ కూడా 3 నిమిషాల ఏంటంత లాగ్ అయిందని అనుకోవచ్చు కదా. బట్ ఓవరాల్గా చూస్తే నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ కానీ, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, రష్మిక, అల్టిమేట్గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ కానీ అంతా బాగుంది, బాగా నడిచిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే దానికి దేని ప్రామాణికంగా తీసుకుంటున్నారంటే కలెక్షన్స్. ఏది ఎక్కువ కలెక్షన్స్ వస్తే అది పెద్ద సినిమా అంట, కలెక్షన్స్ తక్కువ ఉంది చిన్న సినిమా అంట. అది కాదు కదా. హిట్టా ఫట్టా పెద్ద సినిమారా అంటే బాగా ఆడితే పెద్ద సినిమా యాక్చువల్గా అయితే నాకు తెలిసినంతవరకు. కానీ ఇప్పుడు భారీ క్యాస్టింగ్, భారీ బ్యానర్, పెద్ద బ్యానర్లో చేసి మంచి మొదటి 3 రోజుల కలెక్షన్సే 100 కోట్లు దాటేస్తే అది పెద్ద సినిమారా అంటే ఒక విధంగా దాని ప్రైస్ కూడా, టికెట్ ప్రైస్ కూడా అంత ఉంటుంది, మూవీకి పెట్టిన బడ్జెట్ కూడా అంత ఉంటుంది. కానీ కుబేరా అనేది కొంచెం అంటే మరీ అంత బడ్జెట్ కాకపోయినా లో బడ్జెట్ అయినా, సో దానికి తగ్గ టికెట్ ప్రైస్ ఉంది. కరెక్ట్ మీరు అన్నట్టు. కుబేరా మూవీ తమిళ్లో పెద్ద సినిమా, ఎందుకంటే ధనుష్ అక్కడ మంచి స్టార్ కాబట్టి. సో మనకి
రఘువరన్ లాంటి సినిమాలతో పరిచయం అయ్యాడు కాబట్టి పాన్ ఇండియా మూవీ ఒకటి కూడా పడలే, వెబ్ సిరీస్ పడింది మళ్ళీ ఆయనకి. వెబ్ సిరీస్ పడింది కానీ పాన్ ఇండియా కల్చర్ రాకముందు వెబ్ సిరీస్ పడింది ఆయనకి. సో ఆయన మనకి సుపరిచితుడే కానీ అంత ఇమేజ్ లేదు, అంత స్టార్డమ్ ఇక్కడ లేదు. ఒకవేళ స్టార్డమ్ ఉంటే ఇది పెద్ద సినిమానే. ఇక్కడ పెద్ద సినిమా అవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ నాగార్జున గారు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు సూపర్ స్టార్ కాబట్టి, పైగా శేఖర్ కమ్ములో మనకి బాగా సక్సెస్ఫుల్ దర్శకుడు, అంతే కదా. ఆయన ఫెయిల్యూర్ రేట్ ఎక్కడుంది? అనామిక ఒక్కటే కొంచెం యావరేజ్గా ఆడింది కానీ మిగతావన్నీ చాలా బాగా ఆడే కదా ఆయన సినిమాలు. ఇంకా ఫిదా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. సాయి పల్లవి గారి కెరీర్ ఇలా ఉంది, ఇలా వెళ్ళిపోయింది ఒకసారి కదా. సో అట్లాగా శేఖర్ కమ్ముల గారు హిట్ డైరెక్టర్, సూపర్ స్టార్ నాగార్జున గారు ఉన్నారు. రష్మిక మనకి గీత గోవిందు నుంచే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది కదా ఆవిడ. తర్వాత తెలుగులో కూడా 4-5 చేసే పుష్పతో ఇంక చెప్పక్కర్లేదు. పుష్ప మన సినిమా, పైగా మన సినిమాతోనే ఆవిడ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆవిడ. సో వాళ్ళందరూ సుపరిచితులే. బట్ ఈ స్టార్డమ్ ధనుష్కి ఇక్కడ లేదు కాబట్టి మేబీ అది కొంచెం చిన్నది అనలేం, పెద్దది అనలేం. కాకపోతే ఆ పరంగా కలెక్షన్స్ కొంచెం తగ్గించవచ్చు. సినిమా బాగుందంటే మాత్రం ఈ పెద్ద సినిమాతో వచ్చే కలెక్షన్స్కి ఇది పెద్ద సినిమాకి 4 రోజులకు వస్తే రావచ్చు, దీనికి 1 వారం రోజులకు వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ డే 15 to 18 crores వరకు కలెక్షన్స్ అంటున్నారు, కొంతమంది 18 to 20 crores కూడా అని అంటున్నారు. ఇది ఓవర్సీస్ అన్ని కలిపి నేను చెప్పాను, వరల్డ్ వైడ్గా. సో ఒక్క మన ఇండియా పరంగా చూస్తే 4.5 కోట్ల దాకా వచ్చేసిందంట ఫస్ట్ డే కలెక్షన్. హ్యాపీయెస్టే కదా. కాకపోతే ఇంకా ఆల్రెడీ ఓటీటీ రైట్స్ ఉన్నాయి, ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, ఆడియో రైట్స్ ఆల్రెడీ అమ్మేశారు. శేఖర్ కమ్ముల అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, నాగార్జున గారికి ఒక మార్కెట్ ఉంది, ధనుష్కి ఒక మార్కెట్ ఉంది, పైగా తెలుగు, తమిళ్, హిందీ 3 రిలీజ్ చేశారు అనుకుంటా, కన్నడ మలయాళం లేదు. సో బాగుంటే నెక్స్ట్ కన్నడ మలయాళ ప్రింట్ కూడా తీస్తారేమో. సో దాన్ని బట్టి మళ్ళీ అప్పుడు కలెక్షన్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కలెక్షన్ల పరంగా అయితే మీరు అన్నట్టు 4-5 కోట్లు వచ్చిందంటే చిన్న సినిమా అయితే కాదు. అవును, ఏది ఇండియా వరకు. ఓవర్సీస్గా 15 కోట్లు 18 కోట్లు అంటే నాట్ గుడ్. మిగతా వాళ్ళకు కూడా 32, 28, 40 కోట్లు వచ్చిన వాళ్ళు ఉన్నాయి. కాకపోతే మరి వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళు పైగా అన్ని భాషలు చేశారు. ఇక్కడ అన్ని భాషలు కూడా కాదుగా, తెలుగు, తమిళ్, హిందీయే చేశారు కాబట్టి ఆ 3 భాషలకే ఆల్మోస్ట్ వాళ్ళు 15-18 కోట్లు అంటే మంచి సక్సెస్సే కాదా. అదే మళ్ళీ కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ కూడా సబ్ టైటిల్ పెట్టి రిలీజ్ చేసేస్తే అప్పుడు వేరేలా ఉంటుందేమో కదా. సో చూద్దాం. అంటే ప్రస్తుతానికైతే పెద్ద సూపర్ కాదు, చిన్న సినిమా అయితే కాదు, సినిమా మాత్రం బాగుంది. చూద్దాం దాన్ని బట్టి ఎంతమంది ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.